కనుక దేవుడి ఆజ్ఞను పాలించేవారు తన కుటుంబమని, కులమని, మతమని భావించకుండా సమస్త ప్రపంచం కోసం ఆలోచించాలి. సమస్త ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించాలి. వసుదైక కుటుంబం అంటాడు ఈశ్వరుడు. ప్రపంచమంతా ఒక కుటుంబంలా ఉండాలి. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కూడా ప్రపంచాన్ని తన కుటుంబంలా భావించాలి. ఈశ్వరుడి ఆజ్ఞను పాలించడం అనేది దైవత్వానికి కారణమవుతుంది. మనము దేవతలను కావాలంటే ఈశ్వరుడి ఆజ్ఞను పాలించాలి, పాటింపజేయాలి. ఈశ్వరుడి ఆజ్ఞ కోసమే మనము వేదాధ్యయనం చేయవలసింది. ఈశ్వరుడు ఏం ఆజ్ఞాపించిండు అనే విషయం తెలుసుకోవడం కోసమే శాస్త్రాధ్యయనం.